Dear students, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బయాలజీ సింపుల్ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో రైల్వే గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో. దయచేసి మీరు లైక్ చేయకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, మనకి షేర్ చేయకపోయినా పర్లేదు, కానీ ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడడానికి ప్రయత్నించండి. మరి ఈ రైల్వే గ్రూప్ డి ప్రిపరేషన్లో చాలా మందికి అనేక రకాల సందేహాలు అనేవి ఉంటాయండి. మరి రైల్వే గ్రూప్ డికి సంబంధించి ఈ ప్రిపరేషన్లో అనేక రకాల సందేహాలు అనేవి ఉంటాయన్నమాట. ఎందుకంటే మనకి చాలా రకాల యూట్యూబ్ ఛానల్స్ కానీ వేరు కోచింగ్ సెంటర్స్లో కానీ ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్స్కి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు ఏం కాదు, ఆల్ కాంపిటేటివ్ కోచింగ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి ఓవరాల్గా అందరికీ కానిస్టేబుల్స్కి, రైల్వే వాళ్ళకి, ఎస్ఎస్సి వాళ్ళకి అందరికీ ఒకటేలాగా సిలబస్ అనేది చెప్పడం జరుగుతుంది. కానీ రైల్వే గ్రూప్ డికి ఈ ఏరియాలో మనం బాగా స్ట్రెస్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ అని చెప్పినటువంటి నాదుడు అనేవాడే మనకి ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లో మోస్ట్లీ కనబడరు అనమాట. మరి ఆన్లైన్ తీసుకుంటే ఆన్లైన్లో కూడా మనకి స్టాక్ కంటెంట్ వల్ల కానీ లేకపోతే ఇతర కారణాల వలన మనకి పూర్తిగా మనకి అందించకపోవచ్చు. అయితే నేను ప్రాక్టికల్గా ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్తుంటాను. అదేవిధంగా కంటెంట్ బుక్స్ కూడా 2 తెలుగు స్టేట్స్కి డిఎస్సి పుస్తకాలు కానీ గురుకుల పుస్తకాలు కానీ చాలా పుస్తకాలు రాయడం జరిగింది. అయితే నా యొక్క ఎక్స్పీరియన్స్తో ఈ రైల్వే గ్రూప్ డికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అనేవి మీతో నేను షేర్ చేసుకుంటా. అదేవిధంగా మన ప్రిపరేషన్లో మనకి మైనస్లు ఏంటి, ప్లస్లు ఏంటి, సక్సెస్ అవ్వడం కారణాలు ఏంటి, సక్సెస్ అనేది కాపాడడానికి కారణాలు ఏంటి, అదేవిధంగా ఈ షార్ట్ నోట్స్ అనేది ఎలా తయారు చేసుకోవాలి, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, మరి టాప్ 5 టిప్స్ని మీ ముందుకు తీసుకొస్తా. అదేవిధంగా సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క స్ట్రాటజీ ఏంటి, సక్సెస్ సాధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్ట్రాటజీస్ ఏంటి, అదేవిధంగా ఒకవేళ మనం ఫెయిల్ అయితే కనుక ఎగ్జామ్లో మనకి ఈసారి ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు, ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, అదేవిధంగా స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది ఎలా చేసుకోవాలి, ఈ ప్రిపరేషన్లో స్ట్రెస్ని మనం ఎలా ఎదుర్కోవాలి, అసలు వాస్తవంగా స్ట్రెస్ అంటే ఏంటి, ఈ స్ట్రెస్ ని మనం ఎందుకు మనం క్రియేట్ చేసుకుంటున్నామా లేకపోతే అదర్ ఫ్యాక్టర్స్ మనకి స్ట్రెస్ ని క్రియేట్ చేస్తున్నాయని డిస్కస్ చేద్దాం. నెగిటివ్ మైండ్ సెట్ అనేది ఎందుకు ఉంటుంది, అదేవిధంగా టాపర్ యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి, ఇక్కడ స్ట్రాటజీ, ఇక్కడ ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి. మరి చాలా మంది అంటారు ఏదో లక్ ఉందిరా బాబు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో ఈ లక్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఎవరికి ఎవరు పోటీ, అదేవిధంగా డిస్కరేజ్మెంట్ అనేది ఎట్టి పరిస్థితులు వద్దు అని చెప్తా నేనైతే ఫ్యాకల్టీగా. సార్ ఇక్కడ నేనైతే కనుక నా ఎక్స్పీరియన్స్తో నేను కూడా గత కొన్ని సంవత్సరాల క్రితం కాంపిటేటివ్ ఆస్పిరెంట్నే. ఓకేనండి. సో అదేవిధంగా నేను కూడా మీలాగే రూమ్స్లో ఉంటా. అదేవిధంగా వేరు సర్కమ్స్టాన్సెస్, వేరు దారుణమైనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొని కనీసం పాకెట్ మనీ కూడా డబ్బులు లేకుండా తినడానికి తిండి కూడా అవైలబిలిటీ లేనటువంటి సందర్భాలు కూడా నాలో కూడా చాలా ఉన్నాయన్నమాట. మరి అనేక హర్డిల్స్ ఎదుర్కొని ఈరోజు మీ ముందుకి ఈ క్లాసెస్ చెప్పే స్థాయికి రావడానికి నాకైతే కనుక ఖచ్చితంగా ఒక 9 సంవత్సరాల సమయం అయితే పట్టిందనమాట. సార్ సక్సెస్ అనేది ఎవరికి కూడా అంత ఈజీగా రాదండి. ఒకటి. రెండో పాయింట్, ఎవరికి వస్తుంది సార్ అంటే నిరంతరాయంగా పనిచేసేవాడికి సక్సెస్ వస్తుంది అనమాట. నేను రోజు 15 గంటల 16 గంటలు అంటలేదు, నిరంతరాయంగా ఒక గోల్ వైపుగా ఎవరైతే పనిచేస్తారో. మనం ఎక్కువ మంది ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అంటే మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చిన టైంకి ఫారెస్ట్ నోటిఫికేషన్ వచ్చింది, ఎఫ్బిఓ, ఏబిఓ, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరు, రేంజ్ ఆఫీసరు, అదేవిధంగా ఎస్ఎస్సికి సంబంధించి హవాల్దార్ నోటిఫికేషన్, ఎంటీఎస్ నోటిఫికేషన్, సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్, సిజిఎల్ నోటిఫికేషన్ అన్నీ ఒకేసారి పూలు జల్లినట్టుగా నోటిఫికేషన్స్ వచ్చేసినాయి అనమాట. మరి కొన్ని వేకెన్సీలు ఎక్కువ, కొన్ని వేకెన్సీలు తక్కువ. ఇలాంటప్పుడే మనము కరెక్ట్ స్టెప్ తీసుకోవాలి. రైల్వే గ్రూప్ డి పుస్తకాలు కొనుక్కొని చదివే ప్రాసెస్లోనే ఎస్ఎస్సి వస్తుంది, ముందుకి ఎఫ్బిఓ వస్తుంది, ఏబిఓ వస్తుంది, ఇంకో ఎగ్జామ్ వస్తుంది. నీ కళ్ళ ముందు అన్ని ఆప్షన్స్ కనబడేసరికి నీ మైండ్ డైవర్ట్ అయిపోద్ది అనమాట. సరే, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం ఒకసారి వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ నేను కూడా చెప్తున్నా, చాలా హార్డ్ వర్క్ చేస్తేనే మనమైతే కనుక ఒక పొజిషన్ వెళ్ళాలంటే చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుంది అనమాట. త్యాగాలు చేయకుండా సక్సెస్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఓకేనా. మరి మొదటిగా థంబ్నెయిల్లో మీకు పెట్టినట్టుగా షార్ట్ నోట్ మేకింగ్ అనేది ఎలా చేసుకోవాలి. సార్ ఇక్కడ నేనేమంటానంటే చాలా వీడియోస్, అదేవిధంగా గత 2 సంవత్సరాలుగా కూడా నేనైతే రైల్వే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అయితే కనుక
ఎన్సీఆర్టీ పుస్తకాలు మాత్రమే చదవండి అని నేను చెప్పడం జరిగింది. సార్ ఇక్కడ చాలా మందికి అవగాహన లేకపోవడం వలన, సోర్స్ లేకపోవడం వలన, ఇన్ఫర్మేషన్ లేకపోవడం వలన చాలా యూట్యూబ్ ఛానల్స్ కూడా ఈ టాపిక్ చదవండి, ఈ టాపిక్ చదవండి, ఈ టాపిక్ చదవండి అని చెప్తున్నారు. కానీ ఈ టాపిక్ ఏ క్లాస్ లో ఉంది, ఏ క్లాస్ ఎన్సీఆర్టీలో ఉంది, ఏ క్లాస్ ఎన్సీఆర్టీ నుంచి దేని నుంచి ఏది లింక్ ఉందని చెప్పట్లేదు. అర్థమైందా? ఎందుకు చెప్పట్లేదు అనేది నాకైతే తెలియదు, కానీ ఆ క్లారిటీ అనేది చాలా అవసరం. సో సార్ షార్ట్ నోట్స్ అనేది ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి, ఎలా రాసుకోగలగాలి? అయితే చూడండి, మీరు ఏదైనా ఒక కాన్సెప్ట్ చదివారనుకుందాం, ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ 6వ తరగతిలో బయాలజీ పాఠాల సంఖ్య 4, 7వ తరగతిలో బయాలజీ పాఠాల సంఖ్య మనకి రఫ్గా తీసుకుని జంతువుల్లో పోషణ, మొక్కల్లో పోషణ, అదేవిధంగా జంతువుల్లో ప్రత్యుత్పత్తి, ఓకేనండి, శ్వాసక్రియ వ్యవస్థ, రవాణా వ్యవస్థ, అడాప్టేషన్స్. అంటే ఎన్ని పాఠాలు ఉన్నాయి ఇక్కడ? 6 పాఠాలు 7th క్లాస్లో ఉన్నాయి. 8th క్లాస్లో 7 పాఠాలు ఉన్నాయి, 1 డిలీటెడ్. 9th క్లాస్కి వచ్చేసరికి 4 పాఠాలు, 1 డిలీటెడ్. అంటే 3 పాఠాలే తీసుకోవాలి. 10th క్లాస్కి వచ్చేసరికి 5 పాఠాలు అంటే ఇందులో సబ్ కాన్సెప్ట్లను తీసుకుని 9 పాఠాలుగా మనం చెప్తా ఉంటాం. సో ఇక్కడ 9, 3, 12, 12 నేడు 19, 25, 25ను 4, 29 పాఠాలని 6 to 10th ఉన్నాయండి. సార్ ఇక్కడ 29 పాఠాలని మనం లైన్ టు లైన్ చదువుకొని వెళ్తే, ఓన్లీ బయాలజీ చదువుకొని వెళ్తే 29 పాఠాలని రోజుకి 6 గంటల చొప్పున కూర్చుంటే మనకి పూర్తి స్థాయిలో పుస్తకం చదవడానికి అయితే కనుక ఖచ్చితంగా రోజుకు 6 గంటల సేపు చదివితే నీవు 25 రోజులు చదివేస్తావు. కానీ మరి చదివే దాంట్లో నీకు అర్థమైంది ఎంత? మ్యాక్సిమం 25% మొదటి రీడింగ్లో నీకు అర్థమవుద్ది అనమాట. అంటే 25 రోజులు నువ్వు చదివేస్తే, ఓకేనా, లైన్ టు లైన్ చదువుకొని వెళ్ళిపోతాను అర్థం చేసుకున్న దాంట్లో ఒక 25% అర్థమవుద్ది అనమాట. ఈ 25% అర్థమైంది ఏదైతుందో, ఈ అర్థమైందే ఫస్ట్ టైం నువ్వేం చేస్తావు, నోట్స్ రాసేస్తావు అనమాట. ఈ మొదటిసారి నోట్స్ రాసిన మనకి ఎలా ఉంటుందంటే, అంటే మనకి సాధించాలి అనే ఒక ఆలోచన వలన ఏం చేస్తావంటే, ఈ 25% ప్రిపేర్ అయ్యావు, 25% నీకు గుర్తుంది, ప్రిపేర్ అవ్వడం కాదు, ఇక్కడ 25% నీకు గుర్తుంది. ఈ గుర్తున్నది పక్కన పెడితే నువ్వేం చేస్తావండి, ఈ ఓవరాల్ గా 6 to 10th ఉన్నటువంటి ఈ టోటల్ పాఠాల్లో నువ్వేం చేస్తావంటే ఒక డబల్ నోట్స్ అనేది రాసేస్తాను. డబల్ నోట్స్ అంటే ఏంటంటే, ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ ని చూసి మరొక టెక్స్ట్ బుక్ తయారు చేస్తావు. ఆల్మోస్ట్ గా మరొక టెక్స్ట్ బుక్ నువ్వు రాసేసుకుంటావు అనమాట. ఎందుకు సార్ అంటే, ఏది ఇంపార్టెంట్ కాదనేది తెలుసుకోలేవు. ఫర్ ఎగ్జాంపుల్ రక్తం రెడ్ కలర్ లో ఉంటదేమో, అంత రెడ్ కలర్ లో ఉంటదని చెప్పి పుస్తకంలో నీకు బిట్ ఇచ్చాడు. నువ్వేం చదువుతావు? రెడ్ కలర్లు ఇచ్చాడు, రక్తం రెడ్ కలర్ లో ఉంటది, అయ్యో రక్తం అనేది రెడ్ కలర్ లో ఉంటదా అని చెప్పి ఆ బిట్ ని కూడా నువ్వు షార్ట్ నోట్స్ లో పెట్టేస్తావు అనమాట. అంటే ఏంటి, ఏదైనా మిస్ అయిపోద్ది ఏంటో, ఈ పాయింట్ రాయకపోతే ఇది ఎగ్జామ్లో వచ్చేస్తుంది ఏంటో అనే ఒక ఆలోచనతో, మంచి దృక్పథమే, ఒక మంచి యాటిట్యూడే ఇది. కాకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు ఇది ఉపయోగపడదు. ఒక కాన్సెప్ట్ ని 25% నేను అర్థం చేసుకుని నోట్స్ రాస్తే, ఫర్ ఎగ్జాంపుల్ రక్త ప్రసరణ వ్యవస్థ ఏ క్లాస్ లో ఉంది, 7th క్లాస్ లో ఉంది, 10th క్లాస్ లో ఉంది, 9th క్లాస్ టిష్యూస్ లో కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాడు, అంటే రక్త కణాల గురించి, ఓకేనా. సో దీని గురించి ఇచ్చినప్పుడు ఏం చేస్తావు, ఫ్రెషర్ అయితే కనుక నువ్వు ఖచ్చితంగా ఈ పాఠం మీద ఒక 20 పేజీలు నోట్స్ రాసేస్తావు. డయాగ్రామ్స్, డేటాలు, టేబులర్ ఫార్మ్స్, ఎగ్జాంపుల్స్, డూయోనోలు అన్ని కలిపి రాసేస్తావు. 20 పేజీలు రాస్తావు. సార్ ఇక్కడ 20 పేజీలు ఒకదానికి రాస్తే నీకు దాదాపుగా 20 చాప్టర్లు రఫ్ గా తీసుకుంటే 20 × 20 400 పేజీలు మనకి నోట్స్ అయిపోద్ది. అంటే మరొక పుస్తకం తయారు చేసినట్టే. అంటే నీకు ఇక్కడ ఏమర్థమైంది, మొదటి రీడింగ్ లో నోట్స్ రాయకూడదు 100%. అర్థమైందండి? ఒక స్టూడెంట్ ఉన్నాడు అనమాట, ఓకేనా, ఒక జనరల్ ఫారెస్ట్ సంబంధించి, ఏపీ ఫారెస్ట్ సంబంధించి డిస్కషన్ అయితే మాట్లాడితే నోట్స్ రాయడానికి అని చెప్పారు అనమాట. అయ్యా మొదటిసారి నోట్స్ రాస్తే ఏమవుద్దంటే మీకు మరొక పుస్తకం తయారైపోతుంది, అంతే, అంతకుమించి ఇంక సాధించేది ఏం లేదు. కానీ నేనేమంటానంటే, మొదటిసారిగా మీరు సిలబస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సిలబస్, రైల్వే గ్రూప్ డి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో ఈ సిలబస్ ని పూర్తిగా సిలబస్ పక్కన పెట్టుకొని ఏ కాన్సెప్ట్లు ఇచ్చాడో ఆ కాన్సెప్ట్ ని 100% మీకు లేట్ అయిన పర్లేదు అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. పుస్తకంలో ఉన్నదే అర్థం చేసుకోకుండా బ్లంట్ గా లైన్ టు లైన్ ఇలా అండర్లైన్ చేసి వెళ్ళిపోతావు. 8th క్లాస్ లో అంటాడు, బూజో మరియు పహేలి వారి యొక్క ప్రొఫెసర్ అహ్మద్ అనే ఒక సహాయంతో టిబు అని పిలుస్తున్నటువంటి స్నేహితురాలు ఇంటితో, ఓకేనా, కజిరంగా జాతీయ పార్క్ వెళ్లారు అని 8వ తరగతిలో జంతువులు మరియు మొక్కల సంరక్షణలు ఇస్తాడు. నీకు అవసరమా వాళ్ళు ఎవరని, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు నీకు అవసరమా? నువ్వు డిఎస్సీ ఆస్పిరెంట్ కాదు, రైల్వే ఆస్పిరెంట్ కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనేది నీకు అనవసరం.
కానీ నువ్వు అక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే కజిరంగా జాతీయ పార్క్ గురించి అన్నాడు కదా, అది ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. అదే ప్రాపర్ ప్రిపరేషన్ అన్నమాట. అంటే అర్థం చేసుకోవడం అనేది ఒక ఎత్తు. రెండోది నేను మళ్ళీ చెప్తున్నానండి, ఫ్రెషర్స్ కి ఉన్నటువంటి పెద్ద నెగిటివ్, 100కు 100% నెగిటివ్ ఏంటంటే, 100 మీరు నమ్మినా ఒప్పుకున్నా ఒప్పుకోపోయి నేను ఒకటంట, అందరికి ఉన్నటువంటి ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే, మొదటిసారిగా పుస్తకం చదివినప్పుడు, ఓకేనా, మొదటిసారిగా పుస్తకం చదివినప్పుడు ఎవడు ఎన్ని చెప్పినా వినరు అనమాట. ఇలా చదవంటారా బాబు అంటే ఎవరు వినరు. అర్థమైందా? ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత రెండోసారి చూస్తే ఒక నోటిఫికేషన్ విలువ 5 సంవత్సరాలు. అర్థమైందండి? సో మొదటిసారి చదివినప్పుడు టెక్స్ట్ బుక్ ని బాగా అర్థం 100% చదవాలి. ఇది చదవకుండా 100% చదవకుండా ఏదో పైన చదువుకుని నాకు వచ్చేసింది ఆలోచనతో ఉన్నారంటే మాత్రం ఎఫెక్ట్ అయిపోతారు. అయితే షార్ట్ నోట్స్ ఎలా రాయాలంటే, మీరు మర్చిపోతారు అనుకునేటువంటి అంశాలు, ఇంపార్టెంట్ అంశాలు, ఒక అంశం అనేది ఇంపార్టెంటా కాదనేది నీకు ఎలా తెలుస్తుంది? ఒక టాపిక్ ఇంపార్టెంటా కాదని నీకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అండి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని చూస్తే మీకు అర్థం అవ్వాలి. అందుకే కదా మనం వందే భారత్ సిరీస్ అని చెప్పి యూట్యూబ్ లో రైల్వేలో ఒక్కొక్క టాపిక్ వైజ్ PYQs అనేవి మీకు ప్రత్యేకంగా డిజిటల్ PDF తో ఆల్రెడీ నిన్నటి నుంచి రిలీజ్ చేస్తున్న వీడియోస్ మీరు చూసే ఉంటారు. ఒక 32 minutes దాకా వచ్చింది. ఏది? శ్వాసక్రియ వ్యవస్థ. ఈరోజు ఎక్స్క్లరేటరీ సిస్టమ్ అనేది విసర్జక వ్యవస్థ రిలీజ్ చేస్తా, మీరు చూడండి. అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ నేనేం చేస్తానంటే డిజిటల్ PDF మీకు నీట్ గా చక్కగా అర్థమయ్యే విధంగా, చూడంగానే ఆకట్టుకునే విధంగా PDF మీకు ప్రొవైడ్ చేసి దాని ఎక్స్ప్లెనేషన్ తెలుగులో నీట్ గా రాస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఈ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే మీ అందరికి హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో. అయితే ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే మీ క్వశ్చన్స్ ఎలా వస్తాయో తెలిస్తే అప్పుడు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటో మీకు తెలుస్తుంది. అంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రాయాలి, మర్చిపోతాం అనుకునే కాన్సెప్ట్ మాత్రమే రాయాలి. ఎలా ఉండాలంటే షార్ట్ నోట్స్ ఎప్పుడు కూడా ఒక టాపిక్ కి ఒక A4 షీట్ అంతే. ఒక A4 షీట్ ఎంత ఉంటది? ఒక A4 షీట్ ఇగోండి ఎంత ఉంటుంది A4 షీట్. ఒక A4 షీట్ ఎంత ఉంటుందో అంత నోట్స్ ఉంటే చాలు. A4 షీట్ ఒక పేపర్ ఎంత ఉందో అటు ఇటు కలిపితే అంత నోట్స్ ఉంటే చాలు, మోర్ దెన్ ఎనఫ్. అంటే సినాప్సిస్ మాత్రమే రాసుకోవాలమ్మా. అంటే జస్ట్ రివిజన్కి వెళ్లే ముందు ఎస్ ఈ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టరీ ఏం చేస్తా, వెయిన్ ఏం చేస్తా, ఆర్ట్లో ఉన్న ఛాంబర్స్ ఏంటి, వాటి ఫంక్షన్స్ ఏంటి, ఇలా షార్ట్ నోట్స్ రాసుకోవాలి తప్ప బ్లంట్ గా పేజీలు రాయకూడదు. నేను ఒక ఛానల్లో చూశానండి, ఎవరో యూట్యూబర్ నేను చూశాను, స్టూడెంట్స్ ని మిస్లీడ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే పాప మా అబ్బాయి ఎవరో ఆస్పిరెంట్ అనుకుంటా నాకు తెలిసి, ఏం చేశారండి, ఫర్ ఎగ్జాంపుల్ 6వ తరగతిలో కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ అంటే టెక్స్ట్ బుక్ మొత్తం చదివేసి 6వ తరగతి కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ మీదే ఒక 8 పేజీలు 9 పేజీలు నోట్స్ మనకు కనబడతా ఉంది. అంటే 6th అని కదా ఏదో సంలేసన. ఇంత నోట్స్ నువ్వు టెక్స్ట్ బుక్ చదివి నువ్వు మళ్ళీ రాసేసి మళ్ళీ ఇది చదవండిరా బాబు అని చెప్పిస్తే మళ్ళీ ఆస్పిరెంట్ ఎప్పుడు చదువుతాడండి? సబ్జెక్టు నేర్చుకోండి. మీరు పుస్తకాలు తయారు చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వలేదు, మీరు పుస్తకాలు కంటెంట్ రైటర్ గా పనిచేయాల్సిన అవసరం లేదు. సబ్జెక్ట్ నేర్చుకుంటారా బాబు అని చెప్తున్నాం. నేర్చుకుంటే PYQs అని సాల్వ్ చేయొచ్చు. అదే పుస్తకం చూసి పుస్తకం ఎవరైనా రాసేస్తారు, రాయడం గ్రేట్ కాదు. నీకు నీ ప్రిపరేషన్ లో అది ఎంతవరకు ఉపయోగపడింది అనేది ఇంపార్టెంట్. ఇది ఒక్కటి బ్లంట్ గా గుర్తుపెట్టుకున్నాం, ఇది చాలా చాలా పెద్ద మిస్టేక్. అదేదా ఇప్పుడు నేను ఆస్పిరెంట్ గా చెప్పట్లేదు, అర్థమైందా? నేను స్కూల్ టీచరే, ఓకేనండి. సో నేను కూడా ఈ స్కూల్ టెక్స్ట్ బుక్స్ అన్నిటి మీద పూర్తిగా వర్క్ చేసిన వాడిని. అదే నేను కూడా కంటెంట్ రైటర్నే. గత ప్రీవియస్ పేపర్స్ అన్ని బాగా అనలైజ్ చేసి నేను నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. అదే దాదాపుగా 9.5 years పాటుగా ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో పనిచేయడం జరిగింది కాబట్టి నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. కాబట్టి అలా పోవద్దు, ఓకేనా? రైట్, నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ అనేది ఎలా చేయాలి? ఫస్ట్ మన ఆస్పిరెంట్స్ కి, మన ఆంధ్ర వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే, గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చిన అభ్యర్థులు రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు డేట్ అంతా 28. ఒక 28వ తేదీన నువ్వు రూమ్ లో ఉన్నావు. 29వ తేదీ నుంచి 1వ తేదీ దాకా మన ఊర్లో పండగ అవుద్ది అనమాట. పండగ అయ్యేటప్పుడు మన కమిటీ కుర్రాళ్ళందరూ ఫోన్ చేస్తారు, నువ్వు లేకపోతే పండగ ఎలా అవుద్ది అని మొదలు పెడతారు అనమాట. ఎప్పుడైతే ఇది మొదలు పెట్టారు నీ మైండ్ అంతా ఊరు వైపు వెళ్ళిపోద్ది అనమాట. ఒక్కసారి నువ్వు ఊర్లోకి వెళ్ళిన తర్వాత నీ ప్రిపరేషన్ ఏంటి, నువ్వు రూమ్కి ఎందుకు వెళ్ళావు, ఏం చదవాలి, ఏ ఎగ్జామ్ అప్లై చేసావు, సిలబస్ ఇవన్నీ మర్చిపోయి బిందాస్. మరి ఇప్పుడు ఇక్కడ కనీసం ఒక 5 రోజులు నువ్వు సెలవు పెడితేనా, మళ్ళీ 6th డే వచ్చేసరికి నీ ప్రిపరేషన్, నీ రూమ్, నీ అట్మాస్ఫియర్ అంతా కొత్తగానే ఉంటుంది. మరి కంటిన్యూషన్ మిస్ అయిపోయింది కదా. మరి నువ్వు టైం టేబుల్ ఎక్కడ వేసుకున్నావు, ఎక్కడ రెగ్యులర్ గా చదువుతున్నావు, చదవట్లేదు. టైం మేనేజ్మెంట్ నేనేమంటానంటే, ఇక్కడ రోజుకి నేనైతే కనుక 5 గంటలు చదవాలి, 10 గంటలు చదవాలి అని చెప్పి నేనైతే చెప్పను. నువ్వు చదివింది 3 గంటలైనా కానీ గుర్తుపెట్టుకోండి, 3 గంటలైనా కానీ
ముందు రోజు చదివిన దానికి కంటిన్యూషన్ ఉందా లేదా, దట్ ఈస్ వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీకు నచ్చినట్టు ఈ టాపిక్ ఆ టాపిక్ చదువుతుంటే మేధావిలా ఆలోచిస్తే దొరికిపోతాం, ముందే చెప్తున్నా. అర్థమైందా? అపర మేధావులు ఉంటారు మీలో చాలా మంది. అంటే ఎలా అంటే మాస్టర్ చెప్పింది వినరు, యూట్యూబ్ అంటే సవక, కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్ చెప్పినాడు ఆడి మాట అసలు వినరు. అర్థమైందండి? సో ఫ్రెండ్ ఎవడని చెప్తున్నట్టు వాడి మాట కూడా వినరు. మరి ఎవడి మాట మీరు వింటారు? స్టడీ హాల్లో పక్కోడు ఏదైనా చదివితే ఆ పుస్తకం చూసి మనం ఇక్కడ పుస్తకం కొనియాలి అంతే. లేదా వాడు చదివితే జాబ్ వచ్చేస్తే భయంతో మనం ఈ పుస్తకం కొనేస్తాం, అదే చదివేస్తాం. వాడే బ్లంట్ గా చదువుతాడు, నువ్వు వాడిని కాపీ కొడతావు. నీ సెల్ఫ్ గా ఉండాలి కదా ఒక ఆలోచన విధానం. సో సెల్ఫ్ గా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం అనేది మీకు మీరే క్రియేట్ చేసుకోవాలి. అంటే ఉన్నటువంటి తక్కువ టైంలో అయినా కానీ మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి టైం మేనేజ్మెంట్ అంటే ఉన్న టైం జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోవడమే. మరి 5 రకాల టిప్స్ అన్నాను. ఏంటి సార్? మీకు ఒకటే చెప్తున్నా, సక్సెస్ అనేది రావాలి అంటే చాలా త్యాగాలు చేయాలన్నా. ఎంత మూర్ఖంగా ఉండాలో తెలుసండి ప్రిపరేషన్ విషయాలు. నేనైనా కానీ నేను ఒక క్లాస్ చేయాలన్నా, లేకపోతే ఒక నోట్స్ రాయాలన్నా, లేకపోతే ఇమ్మీడియట్ క్లాస్ చేయాలన్నా నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకు? ఇమ్మీడియట్ గా వీడియో రిలీజ్ చేయాలి, లేకపోతే స్టూడెంట్ కి విషయం తెలియాలి. ఈ విషయం ఈ నోట్ మేకింగ్ విషయాలు చాలా మంది తప్పదు. ఈ రోజు నేను ఒక ఇన్స్టిట్యూట్ లో గమనించలేదు అంతా కానీ. అర్థమైందా? సో ఎవరో యూట్యూబర్ ఒక మెటీరియల్ అంతా రాశారంటే, 8th క్లాస్ లో ఉన్న డేటా అంతా రాసి కొన్ని పేజీలు పెట్టారంటే, 8th క్లాస్ లో చదివి ఆ నోట్స్ ని గమనిస్తే షాక్ అయ్యనమాట. అక్కడ తీసి ఇక్కడ కాపీ చేస్తే మరి దేనికండి? అదంతా మెటీరియల్ అంటారు కదా. సో అందుకే మీకు చెప్పాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది అనమాట. సో నేనేమంటానంటే ఇక్కడ టాప్ 5 ఫ్యాక్టర్స్ లో సక్సెస్ రావాలంటే చాలా సాక్రిఫైస్ చేయాలి. నీ ఆరోగ్యం సాక్రిఫైస్ చేయాలి, నీ నిద్ర సాక్రిఫైస్ చేయాలి. రెండోది, రూమ్స్ లో ఉండే వాళ్ళు ఏంటంటే ఎంప్లాయీస్ లాగా మధ్యాహ్నం భోజనం చేస్తే 2 గంటలు పడుకుంటారు. సాయంత్రం లేచి నీట్ గా ఫ్రెష్ అప్ అయి పౌడర్ కొట్టి టౌన్ లోకి వెళ్ళి అంతా మన విజయనగరంలో ఏదో జరుగుతూ ఉంటుంది. ఓకేనా? టౌన్ లోకి వెళ్ళి నీట్ గా ఒక 2 రౌండ్లు కొట్టి మళ్ళీ రూమ్ కి ప్రిపేర్ అవుతారు. ఏమవుతుందండి? పడుకొని 2 గంటలు పడుకుని 4 లేస్తా, 4 నుంచి 6 దాకా టైం వేస్ట్. 7 గంటల నుంచి వంట వార్పు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తావు, 8:30కి అయిపోతుంది. తర్వాత 8:30 నుంచి ఒక అరగంట మొబైల్ తీస్తావు, 9 నుంచి 11, 12 దాకా చదువుతానంట. ఈలోపు మొబైల్ నోటిఫికేషన్స్ స్క్రోలింగ్స్ అటు చూస్తూ ఇటు చూస్తూ చూస్తే బ్యాక్ పెయిన్, స్ట్రెస్, స్ట్రెయిన్, ఎక్కువసేపు కూర్చున్న ఫీలింగ్ ఉంటుంది తప్ప చదివేవా ఆయన పడుకునే ముందు క్వశ్చన్ చేసుకుని నీ ఏమీ చేసుకోలేకపోతున్నావు. కారణం ఏంటి? ఎవరు కారణం? నువ్వు, నీ మొబైల్. అంతే కదా? లేదా మ్యారీడ్ అయ్యి ఉంటే నువ్వు, నీ మొబైల్, నీ ఇంట్లో నువ్వు కూర్చొని ఫ్యామిలీతో పెట్టుకున్న సమయం. నేనేమంటానంటే యాస్పిరెంట్ గా జాబ్ సాధించాలంటే ఖచ్చితంగా కొన్ని రోజులు కొన్ని పక్కన పెట్టాలండి. 100% కొన్ని రోజులు కొన్ని విషయాలు మీరు పక్కన పెట్టాలి. మీరు ఎందుకు సెలవులు పెట్టి మరీ ప్రిపేర్ అవుతున్నారు? లేకపోతే ఏజ్ 25 సంవత్సరాలు దాటిపోయినారో యూట్యూబ్ లో వీడియో చూస్తే, మీరు వీడియోస్ చూస్తున్నటువంటి ఆస్పెక్ట్స్ ని గమనిస్తే, రెగ్యులర్ గా స్టాటిస్టిక్స్ గమనిస్తే 25 నుంచి 34 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అది కూడా జెంట్స్ ఉన్నారన్నమాట ఇందులోనే. సో ఒకసారి ఆలోచించుకోండి అది మీరు. నెక్స్ట్, ఫెయిల్యూర్ రావడానికి ఇంకో టిప్స్ లో ఇంకోటి అంటే సాక్రిఫైస్ చేసుకోవాలని చెప్పాను. రెండోది టైం మేనేజ్మెంట్ రావాలి. మూడోది ఓపిక లేకపోతే కాంపిటేటివ్ లోకి రాకూడదు. 4th వన్ ఏంటంటే చాలా 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 సహనం ఉండాలి. సక్సెస్ అవుతావా లేదా పక్కన పెట్టే, రెగ్యులర్ ఎఫర్ట్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. 5వ విషయం ఏంటంటే అన్నిటికీ దూరంగా ఉండాలి. నీ ఉద్యోగం వచ్చేదాకా నువ్వేం ప్రిపేర్ అవుతున్నావు కూడా నీ ఇంట్లో వాళ్ళు కూడా తెలియకూడదు అనమాట. లేదా నీ బంధువులు, నీ చుట్టాలు కూడా తెలియకూడదు అనమాట. జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా ఎవరు ఇన్ననుకున్నా పర్లేదు. అదేదా ఫంక్షన్స్కి వెళ్తే తలెత్తుకోలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఈ పరిస్థితి ఆంధ్రాలో పరిస్థితి ఏంటంటే ఫంక్షన్స్కి, పెళ్లిళ్ళకి, విడాకులకి, పెటాకులకి ఎక్కడికి వెళ్ళినా ఇంకా సెటిల్ అవ్వలేదా, నోటిఫికేషన్ రాలేదా, లేకపోతే జాబ్ రాదా, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. సో ఇలా మాట్లాడే వాళ్ళందరికీ నా యొక్క సమాధానం ఏంటంటే కాలమే సమాధానం చెప్తుంది అన్నమాట. అర్థమైందండి? రైట్, జస్ట్ ఎ మినిట్. సో కాబట్టి అందరికీ సమాధానం చెప్పాలంటే కాలమే మనకి సమాధానం చెప్తుంది. కాబట్టి దాని గురించి ఎవరు కూడా వర్రీ అవ్వదు. నెక్స్ట్, ఫెయిల్యూర్ అవడానికి సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క స్ట్రాటజీ అంటే, గెలుపు సాధించిన వాడికి స్ట్రాటజీ అంటే ఇక్కడ 2 రకాల మనుషులు కనబడతారు. సక్సెస్ అయిన వాడు 2 రకాలుగా మాట్లాడతాడు. ఒకటి ఏంటంటే ఎలా ప్రిపేర్ అయ్యేవారు అంటే, ఎలా ప్రిపేర్ అవుతానో ఆ సిలబస్ని చూసి ప్రిపేర్ అయిపోతే సరిపోద్ది అంటాడు. ఇంకోటి ఏం చెప్తాడండి, ఎలా ప్రిపేర్ అయ్యారా బాబు అంటే, నేను రోజుకి 18 నుంచి 25 గంటలు చదివాను అంటాడు. రోజుకున్నవి 24 గంటలు, వీడు 25 గంటలు చదివాను అంటాడు. వీళ్ళిద్దరు మాటలకి సమాధానాలకి పొంతన ఉండదు. మరి మనం ఏం చేయాలి? కొంతమంది జెన్యున్ ఫెలోస్ ఉంటారు. ఎలా ప్రిపేర్ అయ్యేవారా అంటే నాన్న చాలా హార్డ్ వర్క్ చేయాలి, సిలబస్ ఇది, సో స్ట్రాటజీ ఇది, పీవైక్యూస్ ఎప్పుడు చేయాలి, రివిజన్ ఎప్పుడు చేయాలి అని అన్నీ మనకు చెప్తారన్నమాట.
ఎస్, ఎగ్జాక్ట్ గా ఈ సక్సెస్ అయిన పర్సన్ స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ 100% సక్సెస్ అయిన పర్సన్ సిలబస్సే చదువుతాడు, మాక్ టెస్టులు రాయడు. గుర్తుపెట్టుకోండి, సిలబస్ చదివి కంప్లీట్ రివిజన్ అయిపోయిన తర్వాత మాక్ టెస్టులు రాస్తాడు. మాక్ టెస్టులు రాసిన తర్వాత ఎనాలిసిస్ చేస్తాడు. ఎనాలిసిస్ చేసిన తర్వాత అప్పుడు ఆ తప్పుల్ని రివిజన్ చేస్తాడు, మళ్ళీ దాని మీద ఎగ్జామ్ రాస్తాడు. ఈ సక్సెస్ఫుల్ పర్సన్ యొక్క స్ట్రాటజీ. మీరు ఎవరినైనా అడగండి, అర్థమైందా? నెక్స్ట్, ఫెయిల్యూర్ అవడానికి గల కారణాలు ఏంటి? నేను ఒకటే చెప్తా. ఫెయిల్యూర్ అవడానికి లక్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఫెయిల్యూర్ అవ్వడానికి గల కారణం ఒకటి ఏంటంటే పూర్తిగా నీకు సిలబస్ మీద 100% పట్టు లేదు అని ఒకటి. 100% నీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ లేకపోవడమే అయి ఉండాలి, లేదా 100% నీకు సిలబస్ పూర్తిగా నువ్వు కంప్లీట్ చేయకపోయి ఉండాలి, లేదా మోస్ట్ ఎక్కువ రీజన్ ఏదంటే నువ్వు ప్రతి టాపిక్ మీద మాక్ టెస్ట్ రాయకపోయి ఉండాలి. ఖచ్చితంగా. అందుకే మనం ఆల్రెడీ ఆర్ఆర్బి గ్రూప్ డి టెస్ట్ సిరీస్ కూడా మనం లాంచ్ చేసుకున్నాం. ఈ రివిజన్ షార్ట్ నోట్స్ కూడా మనం రివిజన్ అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి నేను ఏం చేశాను, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 సబ్జెక్టులు కూడా 3వ తరగతి 10వ తరగతి దాకా ఎన్సీఆర్టీ మెటీరియల్, బయాలజీ 2.0 అనే ఫోల్డర్లోని వీడియో క్లాసులు ప్లస్ ఈ మెటీరియల్స్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్లు అన్ని కూడా యాప్లో నేను పెట్టి 1 year వ్యాలిడిటీతో 199తో అందరికీ అందుబాటులో ఉండాలని తక్కువ ప్రైస్తో పెట్టడం జరిగింది. సో లైన్ టు లైన్ నేను రాసా. అయితే ఈ కొన్ని బయట దొరికేలాగా లైట్ మక్కి దించలా, టాప్ ప్రయారిటీ ఉన్నటువంటి అంశాలనే రాసి ఇందులో పొందుపరచడం జరిగింది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు తీసుకోవచ్చు. కెమిస్ట్రీ క్లాస్ లో కూడా చాప్టర్ వైజ్ స్టార్ట్ చేసిన, ఆల్రెడీ కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్స్ అయిపోయి చాప్టర్ వైజ్ మీకు సిలబస్ అవ్వలేదని మీతో అనిపించుకోవడం కన్నా ఒక్కొక్క చాప్టర్ అప్లోడ్ చేస్తే మీరు నచ్చితే కొనుక్కోవచ్చు. ఓకేనండి, రైట్. ఆ తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్. సార్ ఒక్కటి చెప్తానండి, సివిల్స్ ప్రిపేర్ అయిన వాడు కూడా మనకి 100కి 20% మంది స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఎప్పుడు ఫీల్ అవుతారు? ఫస్ట్ అటెంప్ట్ లోనే విజయం సాధించాలి, 1 year లో నేను ఐఏఎస్ అవ్వాలి, 1 year లో ఐపీఎస్ అవ్వాలి అని కలలకంటూ ఎవడైతే బతుకుతాడో, కలల్లో బ్రతుకుతూ ఉంటాడో వాడికి 100% స్ట్రెస్ వచ్చేస్తుంది. 100%. మరి ఎలా సార్ కళలు లేకుండా డ్రీమ్స్ లేకుండా ఎలా అంటే, ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేయండి అయ్యా. సిలబస్ కంప్లీట్ చేసి అప్పుడు మీ యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉందో మీకు నమ్మకం వస్తుంది అనమాట. సిలబస్ మీద పూర్తిగా గ్రిప్ లేకుండా, ఓకేనా, జాబ్ పక్కింటోడు ముందుంటోడు సెలెక్ట్ అయ్యాడని చెప్పి నువ్వు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎలా? ఎప్పుడైతే నువ్వు కంపేర్ చేసుకున్నావో సగం స్ట్రెస్ నీకు వచ్చేసినట్టే. స్ట్రెస్ అనేది రాదు. నాకు తెలిసి నా దృష్టిలో నేనైతేనండి పొద్దున్న 4 o'clock నిద్ర లేస్తా, 4 నుంచి 6 o'clock దాకా నేనైతే కంటెంట్ రెడీ చేసుకుంటా. దట్ మీన్స్ ఏదో ఒక నోట్స్ రాసుకుంటా. 6 నుంచి 8 o'clock దాకా నాకు కొంతమంది స్టూడెంట్స్ క్లాస్కి వస్తారు, క్లాస్ చెప్పాలి. తర్వాత 8 o'clock తర్వాత స్కూల్, మళ్ళీ అప్ టు ఈవినింగ్ 7, మళ్ళీ 7 తర్వాత 1 hour రిలాక్సేషన్, మళ్ళీ 8 నుంచి 9, 10 దాకా చదువుతా, మళ్ళీ 10 నుంచి 1 గంట దాకా మళ్ళీ కంటెంట్ రాయడము చదవడం ఏదో ఒకటి చేస్తాను. నాకు స్ట్రెస్ అనిపించదే. ఎందుకు సార్ అనిపిస్తుంది అంటే నా డైలీ రొటీన్ ఇదే. నేను సాధించాల్సినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి, ఓకేనా, నాకు కూడా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా. సో పలానా సర్వీస్ కొట్టాలని చెప్పి, సో అది ఏమైనా చేయాలంటే కనుక దానికి ఏం చేయాలి? నాకు స్ట్రెస్ ఉండదు, ఎందుకంటే గెలిచేదాకా పోరాడుతూ ఉంటాం. ఓపిక సత్తు ఉన్నంత వరకు పోరాడాల్సిందే. ఇందులో నాకైతే స్ట్రెస్ ఉండదు. కాకపోతే బ్యాక్ పెయిన్ ఉంటే మహా అయితే ఒక 1 hour 2 hour లేదా ఒక 10 minutes 20 minutes రిలాక్స్ అయితే అయిపోయింది. స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనండి. తర్వాత మనకి నెగిటివ్ మైండ్ సెట్ ఎప్పుడు ఉంటుంది? నెగిటివ్ మైండ్ సెట్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే, మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకొని పక్కోడు సెటిల్ అయిపోయాడు, ముందోడు సెటిల్ అయిపోయాడు, రైడింగ్ వాళ్ళు నా పక్కనోడికి ఆ చాప్టర్ వచ్చింది, ఈ చాప్టర్ వచ్చేసింది, మ్యాథ్స్ వీడికి 40 చాప్టర్ సూపర్గా వచ్చి మ్యాథ్స్ తోపుతురమంటావు, వాడు సైన్స్ వచ్చారో అది నీకేం తెలుసు, కరెంట్ అఫైర్స్ వచ్చారో అది నీకేం తెలుసు, జీకే వచ్చారో అది నీకేం తెలుసు, నీకు అసలు ఇవేవి తెలియదు. ఇవి తెలియకుండా కంపేర్ చేసుకుని అల్ల కల్లోల వైపు ప్రిపరేషన్ పక్కన పెట్టేస్తా. నెగిటివ్ మైండ్ అనేది వద్దు. సక్సెస్ అయ్యావా సరే, ఫెయిల్ అయ్యావా, ఫెయిల్ అయితే నీకున్న క్వాలిఫికేషన్ అయితే ఫార్మా కంపెనీకో లేకపోతే ఇంకా టీచింగ్లో ఏదో వైపు వెళ్ళిపో. ఏమీ లేదు, 100% ప్రిపేర్ అయిపోయింది సార్, జాబ్ మిస్ అయిపోయింది అంటే నీకు వచ్చిన సబ్జెక్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకో, మంచి డబ్బులు వస్తాయి. నువ్వు ఛానల్ పెడతా అంటే నేనే చెప్తా ఎలా చేయాలి ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని. అర్థమైందండి? సో అలాంటి ఆల్టర్నేటివ్ నుంచి వచ్చిన వాడిని నేను కూడా. కాంపిటేటివ్లో ఫెయిల్ అయ్యి వచ్చిన వాడిని, తర్వాత సక్సెస్ అయ్యాను. అర్థమైందండి? సో కాబట్టి ఖచ్చితంగా మనకి నెగిటివ్ మైండ్ సెట్ అనేది ఉండకూడదు. తర్వాత టాపర్ ఆలోచన విధానం ఎప్పుడు ఎలా ఉంటుంది? టాపర్ ఆలోచన విధానం అంటే సక్సెస్ అవ్వక ముందు వీడు సక్సెస్ అవుతాడని తెలిసి ఉన్నటువంటి పర్సన్స్కి ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను సక్సెస్ అవుతాను అనే నమ్మకంతో మనం పనిచేయాలి. సక్సెస్ అయిపోయిన తర్వాత రైల్వేలో ఇలా జెండా ఊపుతాను, లేకపోతే రైల్వే డిపార్ట్మెంట్ టీసీకి వెళ్తాను, టీటీకి రైల్వేలో ఇలా ఉంటుంది, ఇలా ఊహించుకోవడం అనేది ఉండకూడదు.
ఫస్ట్ మనకి ఏంటంటే సిలబస్ కంప్లీట్ అవ్వాలి, సక్సెస్ అవుతాను అనే ఒక మైండ్ సెట్తో ముందుకెళ్ళాలి. ఎలాగైనా నిజంగా నేను చెప్తున్నా, నా మాట రాసి పెట్టుకోండి. ఒకటే ఆలోచన నా మైండ్లో ఉంటుంది, సక్సెస్ అవుతాను అనే ఒక పెద్ద ఆలోచన నాకు ఉంది. సక్సెస్ అవుతాను 3 సంవత్సరాల, 4 సంవత్సరాల, 5 సంవత్సరాల, 1 ఇయర్, టైం ఫ్రేమ్తో సంబంధం లేదు. కానీ మంచి స్థాయికి వెళ్తాము అనే ఒక బలమైన నమ్మకం అయితే నాకుంది. ఆ నమ్మకంతోనే నాకు స్ట్రెస్ తెలియదు అనమాట. అర్థమైందండి? సో వీడియో చేసినంత ఈజీ కాదు మాట్లాడడం అనేది. సో నేను అదే నమ్మకంతో, మీరు కూడా అదే చెప్తున్నా, ఒక నమ్మకంతో పనిచేయాలి. నమ్మకం లేకుండా నెగిటివ్లోకి వెళ్ళిపోతే మనం ఖచ్చితంగా ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఓకేనండి. నెక్స్ట్, లక్ ఫ్యాక్టర్ అనేది ఎంత శాతం? లక్ ఫ్యాక్టర్ ఎంత శాతం? 1% మాత్రమే. లక్ అని ఎవడంటారంటే, మొదటిసారి ఫస్ట్ అటెంప్ట్లో ఎవరైతే జాబ్ కొట్టేస్తారో వాడు లక్కే అనుకోవాలి. రెండోసారి ఎవరైతే జాబ్ కొడతారో వాడు నిజంగా చాలా కష్టపడ్డాడు. థర్డ్ టైం 2 సార్లు పోయి 3ఓసారి గెలిచాడంటే వాడు ఆ జాబే కాదు ఇంకే జాబ్ అయినా సాధించేస్తాడని అర్థం అనమాట నా దృష్టిలో. మొదటిసారి ఎందుకంటే ఏదో ఒక 1 మార్క్ కూడా కాదు, ఒక పాయింట్స్లోనే మన ఫస్ట్ టైం జాబ్ కొట్టారంటే హార్డ్ వర్కర్ అని నేనైతే అన్నా, కానీ కొంతవరకు లక్ అనేది ఫేవర్ చేస్తుంది. ఓకేనా? మరి ఎవరికి ఎవరు పోటీ, ఇది చాలా 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 ఇంపార్టెంట్ సార్. ఇక్కడ మనకి 100% మంది అప్లికేషన్స్ పెడితే మీకు ఖచ్చితంగా ఒక 30% మంది ఎగ్జామ్ సెంటర్కి రారు, గుర్తుపెట్టుకోండి. 30% మంది ఎగ్జామ్కే ఉంటారు, మ్యాక్సిమం ఉంటారు. ఓకేనా? అప్లై చేయడం అందరూ అప్లై చేస్తారు 10th క్లాస్ కాదని, కానీ 30% ఉంటారు. మనకి ఇక్కడ 70% పీపుల్ ఉంటారు. ఇందులోనే మీకు ఖచ్చితంగా ఒక 20% పీపుల్ ఎవరైతే ఉన్నారో వీరు మీకు పోటీ కాదు. ఎందుకు పోటీ కాదు? మీ అంత నాలెడ్జ్ కూడా ఉండదు. సో ఫ్రెషర్స్ అయ్యి ఉండొచ్చు, ఏదో ఊరికి అప్లై చేసి ఉండొచ్చు. సో మిగతా 50% పీపుల్ ఎవరైతే వీళ్ళే మీకు పోటీ. ఇందులో లేడీస్ ఉంటారు, ఇందులో జెంట్స్ ఉంటారు. మన ప్రాంతంకి వస్తే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. నేనేమంటానంటే, 1 పోస్ట్ ఉన్నా 2 పోస్ట్ ఉన్నా హార్డ్ వర్క్ చేయాల్సిందేనండి. ఇప్పుడు రైల్వేలోనే ఇన్ని పోస్టులు ఉన్నప్పటికీ మనకి అది ఒక విధంగా 30,000 తక్కువ అనుకోండి. కానీ మన యూపీఎస్సీ తీసుకుని 970 పోస్టులు ప్లస్ ఉంటాయి. రాసేది ఎంతమంది రాస్తారు? 15 లక్షల మంది రాస్తారు. మరి ఇండియాస్ టఫెస్ట్ ఎగ్జామ్ కదా అది. ఓకేనా? ఇండియాస్ టఫెస్ట్ ఎగ్జామే కదా. మరి 970 మందిలోనే మనకి ఐఏఎస్లు అనేవి ఖచ్చితంగా 200 లోపే ఉంటాయి ఐఏఎస్లు. మరి ఎంతమంది ఐఏఎస్ అవ్వాలి? ఎంతమంది రాస్తారు? మరి ఇవన్నీ ఒకసారి గమనించుకున్నారా? ఇండియాలో టఫెస్ట్ ఎగ్జామ్ రైల్వే గ్రూప్ డి కాదు. ఇండియాలో టఫెస్ట్ ఎగ్జామ్ సివిల్స్ ఎగ్జామ్. టఫెస్ట్ ఎగ్జామ్ కాదు, మనం టఫ్ ఎగ్జామ్ లో చూస్తున్నాం. ఎందుకంటే మన సిలబస్ పట్ల అవగాహన లేదు కాబట్టి. అర్థమైందండి? సో మనం టఫ్ గా చూడకూడదు. లాస్ట్ ఫైనల్ థింగ్, డిస్కరేజ్మెంట్ 80% వద్దండి. ఈ జాబ్ కాబట్టి ఇంకో జాబ్, ఈ ఎగ్జామ్ కాబట్టి ఇంకో ఎగ్జామ్. ఫస్ట్ ఈ ఎగ్జామ్ మీద శ్రద్ధ పెట్టండి. ఇది ఉంటుండగా మళ్ళీ 2-3 ఎగ్జామ్లు వచ్చేసి 1000 రూపాయలు, 500, 400, 250 రూపాయల చొప్పున అన్ని ఎగ్జామ్లు అప్లై చేసేసి అప్లికేషన్స్ ఇంట్లో రూమ్ లో పెట్టుకొని అవి చూసి ఈ ఎగ్జామ్ వచ్చినట్టు ఈ పుస్తకాలు తీసి ఆ ఎగ్జామ్ ఆ పుస్తకాలు తీస్తే ఇన్ని విధాలుగా మల్టీ డైమెన్షనల్ మైండ్ అంటే ఫెయిల్ అయిపోతాం. నేను ఒకటే చెప్తాను, ఒకే ఎగ్జామ్ నమ్ముకోండి. దీనికోసం అప్లై చేయడం అన్నీ చేయండి, కానీ ప్యాటర్న్ మర్చిపోకండి. ప్యాటర్న్ అనేది మారకూడదు. ఇప్పుడు FBO వచ్చింది, ఆంధ్రాకి సంబంధించి కొన్ని అంశాలు చదవాలి. చదువుతావా? టైం చాలదు కదా. గ్రూప్ డి అనుకున్నా కాబట్టి హార్డ్ వర్క్ చేయండి. గ్రూప్ డి ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అంతే తప్ప గోల్ని డైవర్ట్ చేసుకోకూడదు. ఓకేనమ్మా? ఇంకేమైనా ఉంటే నాకైతే కనుక ఈరోజు ఒక మెటీరియల్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఈ విషయం చెప్పాలని. సో 100కు 100% చెప్తున్నాను. నేను ఎవరిని బ్లేమ్ చేయాలని కాదు, ఎవరిని ఉద్దేశపూర్వకంగా అనాలి కాదు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. ఒక స్టూడెంట్ నాకు చెప్పారు, ఎవరో ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నారు సార్, ఆ పేరు కూడా నాకు ఐడియా లేదు. ఓకేనా? సో ఈ లెసన్ని మాకు నోట్స్ అందించారు సార్ వాట్సాప్లో అన్నారు. లెసన్కి అది నోట్స్లు దించేస్తే ఎందుకండి అన్యాయం? అది అంత కరెక్ట్ కూడా కాదు. అర్థమైందా? సో అందుకే నీ క్లాసెస్ చెప్పినప్పుడు కూడా డెప్త్గా చెప్పడానికి కారణం ఏంటంటే డైవర్ట్ అవ్వకూడదు అని ఉద్దేశంతో. ఓకేనండి? రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. హార్డ్ వర్క్ చేయండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, గెలుస్తామని ఒక ధైర్యంతో ఉండండి. ఈ 3 ఉంటే ఎండ్ ఆఫ్ ది డే సార్ విజయం మనదే. ఏదో ఒక టైంలో మన తెలియకుండా సక్సెస్ వచ్చేస్తుంది, రిజల్ట్ వచ్చేస్తుంది. రిజల్ట్ వచ్చే 1 నిమిషం ముందు 1 నిమిషం తర్వాత నీ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అప్పుడు డ్రీమ్స్ అని వస్తాయి. సెలెక్ట్ అయిన తర్వాత డ్రీమ్స్ రావడం వేరు, ముందే డ్రీమ్స్తో వెళ్ళడం వేరు. ఓకేనమ్మా? సో నేను చెప్పినట్టు ఈ మాటల్లో ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే కనుక ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. కానీ మీ అందరికీ ఈ మాటలన్నీ కూడా రియల్ లైఫ్లో అప్లై అవుతాయని నేను అనుకుంటున్నాను. ఓకేనా? రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.